దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఇది నాన్న ప్రత్యేకించి ఈ సంఘ వ్యవస్థాపకులు, గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు ఆచార్య పివి రవిప్రసాద్ గారి తల్లిగారు, అమ్మగారు మొన్నటి దినాన ప్రభు పిలుపునందుకొని తమ యాత్రను ముగించి దేవుని దగ్గరకు వెళ్ళి ఉండగా ఈ దినాన ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడుతూ ఉంది. ఈ ప్రార్థనా కూడికకు చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అట్లనే లైవ్లో ఉన్న వారికి కూడా వందనాలు. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాము. మన మధ్యలో అధ్యయన బృందం ప్రార్థనా కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పాస్టర్ లూకా కొడారి గారు ఉన్నారు. వారు ప్రార్థనతో ఈ ప్రార్థనను ప్రారంభించుకుందాం. పాస్టర్ లూకా కొడారి గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మనమందరం మోకరించి తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపగలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు ప్రభా. నాయన, గతించిన దినముల్లో ప్రభా మీరు మాకు కలిగిన క్షేమం కొరకై నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో మరి మా ప్రియ తల్లి గారు నాయన మరి యొక్క లోకయాత్ర ముగించిన ఆయన 3వ దినము సందర్భముగా అయ్యా ప్రభా మరి ఆదరణ కూడికను ప్రభా ఏర్పాటు చేసి ఉన్నావు ప్రభా. ఈ కూడికను ప్రభా నాయన మరి మీరు జరిగించమడుగుతున్నా, నడిపిస్తున్నటువంటి వారిని, పాటలు పాడుతున్నటువంటి వారిని నాయన, అలాగే ప్రభా నాయన వాక్య పరిచయం చేసేటువంటి వారిని, కుటుంబీకులకు నాయన, సంఘ బిడ్డలకు నాయన, చేరుకుడి వచ్చిన అందరికీ ప్రభా మీ యొక్క ఆదరణకరమైన మాటలు అందించి సహాయం చేయమడుగుతున్నాం. ఇదిగో ఈ యొక్క కార్యక్రమం నాయన మీ యొక్క అధ్యక్షులు జరిగించమడుగుతున్నాము. కృపను చూపి సహాయము చేయండి. యేసు ఘననామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రార్థించిన లూకా కొడారి గారికి కుటుంబ పక్షాన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనమందరము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుంచి 178వ పాట, చిన్న పుస్తకాలలో, పెద్ద పుస్తకాలలో 499వ పాట, రవికాంతి మించిన ఒక దేశం దూరం అనే పాట పాడుతున్నాం. ఏం పాట మా సన్నుతింతము ప్రభు వాడండి. అందుకోండి సన్నుతింతము ప్రభు.
ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని Amen.
Nana
శరీరము కృషించినను శరీరము కృషించినను హరించినంత ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినంత ఐశ్వర్యము విరోధి వలె నన్ను యేసు సాధన సాధన యేసు సాధన సాధన సమయమయా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియగు దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకా కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని నేను నమ్ముచున్నాను. కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నావని నమ్ముచున్నాను. ఆమేన్. చక్కని కృప్త ఆరాధనలోకి నడిపించిన మరియు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో పాస్టర్ అశోక్ గారు ఉన్నారు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో వారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉంటున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వారు పరిచయం చేస్తూ ఉన్నారు. వారు 10 నిమిషాలు మనందరికీ చేరి వచ్చిన వారందరికీ అట్లా లైవ్లో ఉన్న వారికి వాక్య సందేశాన్ని అందించడానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. వాక్య పరిచర్యకు ముందు ఒక చిన్న ప్రార్థన వాక్యం కొరకు మన మధ్యలో గుంటూరు నుండి వచ్చినటువంటి డాక్టర్ కె జాన్సన్ గారు ఉన్నారు. వారితో ప్రార్థన చేసిన తర్వాత వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన దేవ, నీ మహిమ గల శ్రేష్టమైన ఉన్నతమైన నామునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ శ్రేష్టమైన ప్రత్యేకమైన కూడికలో ప్రభా, ప్రియ తల్లి గారు ప్రభా, ప్రియ పద్మమ్మ గారు ప్రభా, ఈ లోకంలోని మీరు పిలుచుకున్న పిలుపును బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క 3వ రోజు ప్రభా ఆదరణ కూటమి నడిపించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరిచిన దాన్ని బట్టి స్తోత్రం. ఈ సమయంలో మీ దాసుని నిలబెట్టి అందించబోతున్న వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు సహాయం చేయండి దేవా, స్తోత్రాలు తండ్రి. మీ దాసుని బలపరచండి, కుటుంబాన్ని కూడా ఆదరించండి, బలపరచండి ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రభు ఎత్తబడి నిరంతర ఫలమును మీరు అనుగ్రహించమని కార్యక్రమం అంతా మీ నామానికి మహిమ చెల్లిస్తూ మా ప్రభు మరక్షకుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో గ్రేస్ రత్నం గారి యొక్క 3వ దిన ఆదరణ కూడికకు విచేసినటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులైనటువంటి సెక్రటరీ గారు రాజశేఖర్ అన్న గారికి, అలాగే అధ్యయన కమిటీలో ప్రేయర్ కమిటీగా చైర్మన్గా ఉన్నటువంటి దైవజనులు లోకా గారికి, అలాగే అధ్యయనంలో ప్రమోషనల్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్న ప్రియ తమ్ముడు దైవజనుడు జాన్సన్ గారికి, అలాగే అధ్యయన అభిలాషులకును అధ్యయనకర్త అయిన ఆచార్య పిపి రవిప్రసాద్ అన్నగారికి,
చేరికూడి వచ్చిన దేవుని సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ కూడుకోవటం అనేది చాలా సంతోషము. మన ప్రియ తల్లిగారు గ్రేస్ రత్నం గారి యొక్క 3వ దిన ఆదరణ కూడికలో ఇటు రీతిలో పాలు పంపులు పొంది దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయ తరుణాలను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవజనులు రవిప్రసాద్ అన్నగారు అమ్మగారు మరి కాలం చెల్లించి ఇది 3వ దినము. మరి తల్లిగారు కుటుంబాన్ని, బంధాన్ని, బాంధవ్యాలన్నిటిని విడిచి ఈ లోకాన్ని విడిచి దేవుడు తన కొరకు సిద్ధపరిచిన మహిమలోకి వెళ్ళినట్లుగా మనమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. ఈ సమయంలో దైవజనులకు ఆదరణ కలిగే ఒక మాటను దేవుని సన్నిధిలో నుండి నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా దైవజనులకి ఈ మాట తెలియజేస్తున్నాను. తర్వాత చేరికూడిన సంఘమైన మనమందరం కూడా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమాపత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడైన పౌలు నిద్రించిన వారిని గూర్చి, నిద్రించుటకు సిద్ధపరచబడుతున్న వారిని గూర్చి ఒక నిరీక్షణ కలిగిన మాటను చెప్తా ఉన్నాడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అనేటువంటి మాట హృదయాన్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నటువంటి మాట. ప్రియ దైవజనులు, తల్లిగారు లేని లోటు ఎంతో ఉంటుంది, ఎంతో బాధ. తల్లి లేని లోటు అనేది అది చాలా హృదయాన్ని పిండేస్తూ ఉంటుంది. గత 6 మాసాల క్రితం నేను కూడా మా అమ్మగారిని కోల్పోయాను. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి చాలా టైం పడతా వచ్చింది. కానీ దేవుని వాక్యం గొప్పది. ఇందాక పాడారు, నీ వాక్యమే బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చుననే మాట దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం బ్రతికినను ప్రభువారమే, చనిపోయినను ప్రభువారమే. బ్రతికినా ప్రభువారమే, చనిపోయినా ప్రభువారమే అయితే ఇప్పుడు బ్రతికున్నా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు. బ్రతికున్నా ప్రభువారమే, చనిపోయినను ప్రభువారమే. కాబట్టి మనం బ్రతికున్నా చనిపోయినా ప్రభువారముగా ఉంటున్నాము. కాబట్టి అందును బట్టి దేవునికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గ్రేస్ రత్నము గారు మన మధ్యలో లేకపోయినా ఆమె ప్రభుతో ఉంది. బ్రతికి ఉన్నా ప్రభుతోనే ఉంది, చనిపోయినా ప్రభుతోనే ఉంది. కాబట్టి ఈ గొప్ప నిరీక్షణ కలిగిన మాట చేత మనము ఆదరింపబడాలని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. ఆమె ప్రభుతో ఉన్నదనే మాట చేత ఈరోజు మన హృదయాలను ధైర్యపరచుకుందాం, నిబ్రపరచుకుందాం. మరి అన్నగారు కూడా ఈ మాట చేత ఆదరింపబడాలని, ఆమె ప్రభుతో ఉన్నారు, ప్రభు దగ్గర ఉన్నారు, ప్రభువులో ఉన్నారు అని చెప్పి అన్నగారు హృదయాన్ని నిబ్రపరుచుకొని, ధైర్యపరుచుకొని దేవునిలో సంతోషించాలని ఒక దేవుని సేవకునిగా దైవజనులకు నేను ఈ మాట తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వాక్యాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యము. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
21వ వచనము. మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఆ, చావైతే లాభము. చావైతే లాభము. అయినను శరీరము- చాలు చాలు. ప్రకటన గ్రంథము 14:13 చదువుకుందాం. ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని ఒక స్వరము పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. 3 వాక్యాలలో మరణము మేలు అని, మరణము లాభమని, మరణము ధన్యము అని 3 మాటలు, 3 విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మరణము మేలా, మరణము లాభమా, మరణము ధన్యమా అనేది మనము గమనిస్తే దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది. మరణము అందరికీ మేలా, కొందరికే మేలా. మరణము అందరికీ లాభమా, కొందరికే లాభమా. మరణము అందరికీ ధన్యమా, కొందరికే ధన్యమా. మేలైతే ఎవరికి మేలు, లాభమైతే ఎవరికి లాభము, ధన్యము అయితే ఎవరికి ధన్యము అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. చావంటే నాకు భయం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చావంటే నాకు భయం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మనం భయపడినంత మాత్రాన మనకు చావు రాకుండా ఉంటుందా? ఈ ప్రపంచంలో మనం ఇష్టపడవలసింది ఒకే ఒకటి, అది చావు. ఈ ప్రపంచంలో మనిషి ఇష్టపడే వాటిల్లో ప్రప్రథమముగా ఎక్కువగా కోరుకోవలసింది ఏమిటంటే మరణం. మరణం అంటే చాలా దీవెనకరమైనది. మరణం మేలుకరమైనది, మరణము ధన్యకరమైనది, మరణము ఆశీర్వాదకరమైనది. చాలామందికి తెలియక మరణము ఒక భయముగాను, మరణము ఒక కీడుగాను, మరణము ఒక శాపముగాను ఇలాగున మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ ప్రపంచంలో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకు వచ్చి నరునిగా పుట్టి నరులందరి పాపము ఆయన మీద మోపుకొని ఆయన మరణించి మరణ భయములో ఉన్న మనుషులను విడిపించి మరణ భయము లేకుండా తన వధువు సంఘమును సిద్ధపరుచుకుంటూ వచ్చాడు. తన వధువు సంఘానికి మరణ భయము లేకుండా మరణం అనేది మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా యేసు ప్రభు మార్చుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరణము ఎవరికి మేలు, ఎవరికి లాభము, ఎవరికి ధన్యత అనేది బైబిల్ గ్రంథములో మనము గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ప్రియులారా, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి అంటే మరణమనే మార్గము గుండానే వెళ్ళాలి. యేసు ప్రభు శరీరధారిగా జీవించిన దినాలలో ఆయన చెప్తున్న మాట, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఏ విషయంలో చనిపోయాడు మానవుడు అంటే అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన మానవుణ్ణి యేసు క్రీస్తు ప్రభుల వారు తమ శిలువ రక్తము చేత మూల్యము చెల్లించి మరణములో నుండి మనిషిని జీవములోకి నడిపించాడు. యేసు క్రీస్తు నామమందలి విశ్వాసము ఒక మనిషిని మరణములో నుండి జీవంలోకి నడిపిస్తుంది. ఈ విశ్వాసము ద్వారా జీవములోకి నడిపించిన ఈ యొక్క వ్యక్తి
తిరిగి మరలా అదే విశ్వాసములో తన యొక్క యాత్రను కొనసాగించగలిగితే ఇక అతను ఎన్నటికీ చనిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మరణములో నుండి ఒక మనిషి జీవములోకి రావడానికి, మరణమనే మార్గములో గుండా జీవంలోకి ప్రవేశించడానికి యేసుక్రీస్తు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గంలో గుండా ఈ రోజున మనం గనక ఈ మేలైన మార్గములోకి మనం రాగలిగితే ఈ మరణము మనకు మేలుకరంగా మారుతుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఎవరైతే భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం ఉంచి విశ్వాసపు అనుభవాలలో ఎవరైతే నడిపించబడతారో వారి జీవితాలలో మరణం అనేది మింగివేయబడి మరణము మేలుకరంగా మార్చబడుతుందన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, భయంకరమైన అగ్నిగుండం అనేది ఒకటి ఉంది. ఆ అగ్నిగుండము నుండి మనం తప్పించబడి శాశ్వతమైన దేవుని జీవం కలిగిన రాజ్యములోకి మనం చేరాలి అంటే యేసుక్రీస్తు నామమందలి విశ్వాసము ద్వారానేనని ఈరోజు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనం ఒక వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. మీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపక పోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చనిపోయేటప్పుడు దైవజనులు, దేవుని బిడ్డలు, భక్తులు విశ్వాసము కలిగి మృతి నొందారట. విశ్వాసముతో మృతి నొందారట. అంటే ఏ రోజైతే వారి విశ్వాస యాత్ర ప్రారంభించబడిందో ఆ విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ వచ్చారు. ఆ విశ్వాస యాత్రలో కొనసాగేటప్పుడు ఎదురయ్యే అవరోధాలు, అపశృతులు, కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా వాటన్నిటిని జయించుకుంటూ వచ్చారు. ఆస్తులు కోల్పోయారు, ఆరోగ్యాలు కోల్పోయారు, ఆప్తులను కోల్పోయారు. అన్ని కోల్పోయినప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా భక్తులు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ యొక్క బైబిల్ వాక్యం మనకు నేర్పుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాసము గలవారై మృతి పొందారట. ఈ అబ్రహాం అనేటువంటి వ్యక్తి 75వ సంవత్సరంలో యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ దేవుని ప్రత్యక్షత దొరికిన ఆ దినము నుండి తాను చనిపోయే సమయము వరకు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే వచ్చాడు. చనిపోయే రోజుకి తనలో మనము చూస్తే విశ్వాసము కలిగి మృతి నొందాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకే మరణము వారికి మేలుకరంగా ఉంటుంది, మరణము వారికి ధన్యకరంగా ఉంటుంది, మరణము వారికి లాభకరంగా ఉంటుంది. ఈ రోజున మనము దేవునిని నమ్మిన నాటి నుండి మనము సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి మరణము వరకు మనము విశ్వాసపు చూపుతో ముందుకు కొనసాగింపబడగలిగితే మరణము మనకు లాభకరము, మేలుకరము, ధన్యకరము అని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడుకున్నట్లు కొనుకోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఈ హనోకు అనేటువంటి వ్యక్తి ఎత్తబడే సంఘానికి సాదృశ్యముగా ఉన్నాడు. ఎత్తబడే సంఘానికి సాదృశ్యముగా ఉన్న ఈ హనోకు 65వ సంవత్సరములో దేవుని ప్రత్యక్షత పొందుకున్న దినము నుండి తను పరలోకమునకు దేవుడు తను కొనిపోబడే దినము వరకు కూడా తను భూమి మీద దేవునికి ఇష్టడై ఉండెనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్ అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే ఇతడు విశ్వాసములోనే ఉన్నాడు 300 సంవత్సరాలు.
అబ్రహాము 100 సంవత్సరాలు విశ్వాసములో ఉన్నాడు. హానోకు 300 సంవత్సరాలు విశ్వాసములో ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ విశ్వాసపు జీవితాన్ని కడవరకు మనము కాపాడుకొనగలిగితే మరణము మనకు మేలుకరము, మరణము మనకు ధన్యకరము, మరణము మనకు లాభకరమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజున చాలామంది శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, ఆపదలు వచ్చినాయని దేవుణ్ణి, దైవ మార్గమును, దైవ చిత్తమును విస్మరించి లోకములో మిళితమైపోయి, లోకములో కలిసిపోయి దేవుని సన్నిధికి దూరమైపోయేటువంటి భక్తిహీనులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మానవ జీవితంలో శ్రమలు, కష్టాలు, కడగండ్లు, ఉపద్రవాలు, రోగాలు, మరణాలు అనేవి సహజం. కాబట్టి దేవుడు శాశ్వతం, దేవుడు ఇచ్చే నిత్య జీవం శాశ్వతం, దేవుడిచ్చే పునరుత్థానం శాశ్వతం, దేవుని చిత్తము శాశ్వతం, దేవుని రాజ్యము శాశ్వతం. కాబట్టి శాశ్వతమైనటువంటి వాటి కొరకు మనము దృష్టి నిలిపి అశాశ్వతమైన వాటిని విస్మరిస్తూ మనము ఆత్మీయ యాత్రను గమ్యము చేరేటట్లుగా మనము పురికొల్పబడాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. తల్లిగారు గ్రేస్ రత్నమ్మ గారు చాలా ప్రేమ కలిగిన తల్లి, చాలా దీన మనస్సు కలిగిన తల్లి. ఆమె గారు దగ్గరికి వెళితే ఎంత దీనంగా వందనాలు చెప్తుందో, ఆ తల్లిని చూస్తే హృదయములో ఎంత దీనత్వం కలుగుతుందో. అయ్యా వందనాలయ్యా, కూర్చోండి అయ్యా అంటది, మంచినీళ్ళు తాగండి అంటది, వందనాలు ఎన్నిసార్లు చెప్తుందో, అన్నం ఏదైనా పెడితే ప్రార్థన ఎన్నిసార్లు చేసుకుంటుందో. అంటే ఆమె మనసంతా భక్తితో నిండిపోయింది, ఆమె మనసంతా దేవుడితో నిండిపోయింది, ఆమె మనసంతా ప్రార్థనతో నిండిపోయింది. ఆమెకు దేవుడు తప్ప ఇక వేరే ధ్యాస లేదండి. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటుందో, ఎన్నిసార్లు వందనాలు చెప్తుందో, వచ్చిన వాళ్ళని కూర్చోండి అయ్యా, కూర్చోండి అయ్యా, ఎంత మర్యాదనిస్తూ ఉంటుందో, ఎంత ప్రేమగా వందనాలు చెప్తుందో. చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఏమీ తారతమ్యం లేదా తల్లిలో. ఆమెను చూస్తే ఇంత భక్తి కలిగిన తల్లి తల్లి అని నేను ఆ తల్లిని చూసినప్పుడు హృదయంలో చాలా సంతోషపడతా. నేను కూడా ఇంత భక్తి నేర్చుకోవాలి, నేను కూడా ఇంత భక్తి నేర్చుకోవాలి. ఈ తల్లి మనస్సు నిండా భక్తితో నింపబడిపోయింది, తల్లి మనసంతా దేవునితోనే నింపబడిపోయింది. తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంత బాధను అనుభవిస్తా కూడా ఎంత ప్రశాంతమైన లైఫ్, ఎంత ప్రశాంతంగా జీవిస్తుందో. ఆ తల్లిని చూస్తే నిజంగా బాధలన్నీ పోతాయి. ఎందుకంటే బాధల్లో ఉండి కూడా బాధ అనేది ఆమె ముఖంలో కనబడదండి. నిజంగా ఆ తల్లి ఎంత గొప్ప తల్లో. తల్లిని చూసినప్పుడు చాలా ధైర్యం అనిపిస్తుంది, ఆదరణ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఆ తల్లి కడుపున పుట్టిన బిడ్డలందరూ ఎంతో ధన్యులుగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఆ తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క విశ్వాసం, తల్లి యొక్క ప్రతిష్ట, తల్లి యొక్క మనస్సు, తల్లి యొక్క పట్టుదల ఎంత గొప్పదోనండి, ఎంత గొప్పదో. చాలా మార్లు అన్నగారితో మేము ప్రయాణం చేసినప్పుడు అమ్మ అన్నం తినలేదని చెప్తూ ఉంటారు. ఎందుకు తినలేదంటే అబ్బాయి కనపడలేదు. అన్న ఒక్కరోజు కనపడకపోతే అన్నమే తిందా తల్లి. అంటే ఎంత ప్రేమ కలిగిన హృదయము, ఎంత జాలి కలిగిన హృదయము, ఎంత కనికరం కలిగిన మనస్సు, ఎంత విధేయత, ఎంత మర్యాద, ఎంత భక్తి, ఎంత పవిత్రత. ఇదంతా కూడా హృదయం పవిత్రత లేకపోతే ఇవన్నీ రావండి. హృదయములో పవిత్రమైన మనస్సు అనేది ఉంటేనే ఇవన్నీ కూడా కలుగుతాయని నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. తల్లి హృదయ స్పందన ఎలా ఉంటుంది, తల్లి హృదయ స్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆమె ఆత్మీయ స్థితి కళ్ళ ముందు కనబడినప్పుడు, నన్ను నేను బ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను తేలిపోతూ ఉంటా. ఇంత భక్తి పరులు, ఇంత మంచివారు అని చెప్పి. అదే భక్తి అనుభవాలలో అన్నగారు కూడా పెరుగుతూ వచ్చారు. ఆయన గారు కూడా అమ్మగారి యొక్క అడుగుజాడలలో నడిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని విశ్వాసపు యాత్రలో బలముగా కొనసాగుతూ అనేకులను బలపరుస్తూ ఈ రోజున మేము ఈ విధంగా ఉండడానికి దైవజనులతో మాకున్నటువంటి సహవాసం. ఎన్నో మార్లు దైవజనుల అనుభవాలు మేము చూసినప్పుడు ఎన్నో నేర్చుకుంటాం, ఎంతో ధైర్యం పొందుతూ ఉంటాం, ఎంతో బలపరచబడుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది మన గుండెల్లో మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. దాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. ఎందుకంటే ఆ విశ్వాసమే మనల్ని బ్రతికించేది. వీళ్ళు భక్తులు విశ్వాసము గలవారై మృతి నొందిరి అంటున్నాడు.
అలాగే దైవజనుడైన పౌలు కూడా అంటాడు, ఇదిగో నా పరుగుని కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, దాచబడి ఉన్నది అంటున్నాడు. అంటే విశ్వాసం అనేది పొందబోవు ప్రతిఫలాన్ని కూడా మనోనేత్రములతో చూడగలిగే అంత శక్తి కలిగినదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరణము ఎవరికి మేలుకరము, మరణము ఎవరికి ధన్యకరము, మరణము ఎవరికి లాభం అంటే భూమి మీద బ్రతికిన కాలములో ఎవరైతే యేసు స్వామిని హృదయములో చేర్చుకొని ఆయనకు హృదయము ఇస్తారో, ఆయన అడుగు జాడలలో నడుస్తారో, ఆయన చిత్తములో జీవిస్తారో, ఆయన చిందించిన కల్వరి రక్తములో ఎవరైతే తమ జన్మ కర్మ పాపములు కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడతారో వారు జీవితాల్లో మరణమైన లాభకరమే, మరణమైన మేలే, మరణమైన ధన్యకరమేనని దేవుని వాక్యము చక్కగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఎంతోమంది భక్తులు మరణ భయము లేకుండా ధైర్యంగా ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారు. అపోస్తులు 12 మంది భయంకరమైన చావులకు తమ శరీరాలను అప్పగించుకున్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగో అంటారు, ఇదిగో మా శరీరములు కాలిపోవటానికైనా ఇష్టమే కానీ మేము నమ్మిన దేవునికి మేము కట్టుబడి ఉంటాము. ఇదిగో నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము రొక్కము, అవసరమైతే సింహాలకు ఆహారముగా అయినా అయిపోతాము, కానీ మేము నమ్ముకున్న దేవునికి మటికి మేము అన్యాయము చెయ్యమని ఎంతోమంది భక్తులు తమ విశ్వాసమును కనపరుస్తూ దేవుని మహిమకరముగా భూమి మీద జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ హానోకు అనేటువంటి వ్యక్తి 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా జీవించాడంట. 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా జీవించాడంట. ప్రియులారా, మనమందరం కూడా ఈ రోజున దేవునికి ఇష్టమైన జీవితాలు జీవిస్తున్నామా? నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టమైనట్లు బ్రతుకుతున్నావా? ఆలోచన చేసుకోవాలి. మనల్ని పుట్టించింది దేవుడు, బ్రతికిస్తుంది దేవుడు, రేపు మనల్ని పిలుచుకునేది దేవుడు. అయితే ఆయన పిలుచుకున్న నాటికి మనము దేవునికి ఇష్టలముగా కనబడాలి, ఇష్టలముగా జీవించాలి. పిల్లరా, కాబట్టి దేవుడు మనల్ని పిలిచే రోజుకి మనము భ్రష్టులముగానో, అవివేకులముగానో, అవిశ్వాసులముగానో, భక్తిహీనులముగానో పాపములోనే మనం మరణించామనుకోండి, నిత్య అగ్నిగుండము ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ మరణము మనుషులకు శాపము. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, యేసయ్య మార్గంలో నడవకుండా, యేసుక్రీస్తు శిలువ రక్తమును వ్యర్థపరుచుకుంటూ, యేసయ్య జీవవాక్యమును కాళ్ళతో త్రోసివేసుకుంటూ, దేవుని జీవ మార్గమును తిరస్కరించి భూమి మీద ఎవరైతే దేవునికి అయిష్టమైన బ్రతుకులు బ్రతుకుతారో వారికి మరణము శాపంగా మారుతుంది. ఎందుకంటే వారు వెళ్ళేది అగ్నిగుండానికి కాబట్టి, వారు వెళ్ళేది నిత్య నరకాగ్నికి కాబట్టి, సాతానుడు వాడి అనుచరుల కొరకు సిద్ధపరిచినటువంటి ఆ భయంకరమైన లోకాల్లోకి వాళ్ళకి వెళ్తారు కాబట్టి వారికి మరణము శాపము, వారికి మరణము చాలా బాధాకరమైనది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి మనం బ్రతికున్నను చనిపోయినను ప్రభు వారముగా ఉందుముగాక. మనం బ్రతికున్నను చనిపోయినను ప్రభువులో ఉందుముగాక, ప్రభుతో ఉందుముగాక. ప్రభువే మన ధ్యాసగా, ప్రభువే మన శ్వాసగా మనం మలుచుకుంటూ ప్రభు కొరకు జీవించే జీవితాలను భూమి మీద మనము కలిగి ఉందాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాను. ఎవరు నశించిపోయారు? మనమందరము నశించిపోయాం. మనల్ని వెదకి రక్షించుటకు దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపములు ఆయన మీద మోపుకొని కల్వరి కొండలో మనము చెయ్యని మనం మోయవలసిన సిలువ ఆయన మోసి, మనం పొందవలసిన మరణము ఆయన పొంది మనకు విడుదల, విమోచన, పాప క్షమాపణ, రక్షణ జీవితాన్ని అనుగ్రహించాడు. ఈ రక్షణ జీవితాన్ని నువ్వు నేను భూమి మీద బ్రతికున్న దినములలో పొందుకోవాలని దేవుని సేవకునిగా తెలియచేస్తా ఉన్నాను. యేసు ప్రభు చనిపోయేటప్పుడు సిలువలో 7 మాటలు పలికాడు. 7 మాటలలో 6వ మాట ఏం పలికాడు? ఇదిగో సమాప్తమాయను, సమాప్తమాయను. ఏం సమాప్తం చేశాడంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు తనను ఏ పని మీద భూమి మీదకి పంపించాడో పంపబడిన పనిని ఆయన ముగించాడు. అందుకే అన్నాడు, తండ్రి నువ్వు నన్ను ఏ పని మీద పంపించావో ఆ పనిని నేను సమాప్తం చేశానయ్యా అని చెప్పి
భూమి మీదకు ఆయన వచ్చిన దేవుని చిత్తమును నెరవేర్చి ఈ లోకాన్ని విడిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా భూమి మీదకి వచ్చాం. మరి మన పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నామా, గుర్తిస్తున్నామా, ఆ చిత్తములో నడుస్తున్నామా? ఆలోచించాలి ప్రియులారా. మనము కూడా మన మరణములోగా దేవుని చిత్తము మనం సంపూర్తి చేయాలి. దేవుడు మనకిచ్చిన ఆత్మను తిరిగి మరలా దేవునికి మనం అప్పగించాలి. మనకిచ్చిన దేవుని ఆత్మను తిరిగి మరలా దేవునికి మనం అప్పగించాలి. తండ్రి, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో ముగింపుగా తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. మరి నీ ఆత్మను నువ్వు దేవునికి అప్పగిస్తున్నావా, పాతాళానికి అప్పగిస్తున్నావా? నీ ఆత్మను దేవునికి అప్పగిస్తావా, పాతాళానికి అప్పగిస్తావా? మొన్నైనది వెనకటి వలనే మొన్నవును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరును. నీ ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే నువ్వు భూమి మీద ఆయన చిత్తమును ఎరగాలి, ఆయన చిత్తములో నడవాలి, ఆయన చిత్తమును సమాప్తము చేయాలి. కాబట్టి ప్రియులారా, ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. మీ జన్మ కర్మ పాపములు ఒప్పుకొని యేసు రక్తములో కడగబడి నమ్మి బాప్తిసం పొంది రక్షణ మార్గములో జీవిస్తూ సంఘ సహవాసములో స్థిరపడండి. ప్రభు శరీరమును ప్రభు రక్తమును త్రాగుతూ సంఘ ఉపదేశ క్రమములో నడుస్తూ అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఎడతెగక నిలిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వధువు సంఘములో చేర్చబడి బుద్ధి కలిగిన కన్యకలు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్లు మనము కూడా ఎదురు చూచుచు ప్రభుతో సదాకాలము ఉండే దానికై భూమి మీద మనము సిద్ధపడాలని దేవుని సావుకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇది దేవుడు మన పట్ల ఉంచిన ఆయన చిత్తము. ఈ చిత్తమును గ్రహించి గుర్తించి మనము సాగిపోవాలని తెలియచేస్తున్నాను. మరి తల్లిగారు అడుగుజాడలు మనమందరము అనుసరించాలి. ఆమె హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నిజమే, తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. తల్లిగారు విశ్రాంతిలోకి వెళ్ళారు, తల్లిగారు మహిమలోకి వెళ్ళారు, తల్లిగారు తండ్రి సిద్ధపరిచిన స్థలములోకి వెళ్ళారు. అంటే భూమి మీద ఏ విశ్వాసం అయితే దేని కొరకైతే విశ్వసించిందో, విశ్వసించిన దానిని కన్నులారా చూచి అనుభవించుటకై ఆమె ఆ ఉన్నతమైన స్థలములోకి చేర్చబడిందనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి నేను బ్రతికున్నంత కాలం ప్రభు కొరకు బ్రతికాను, ఇక మీరే మీ పనే ఉందని చెప్పి బ్రతికున్న వాళ్లకు చనిపోయిన గ్రేసమ్మ గారు, గ్రేస్ రత్నమ్మ గారు మనందరితో మాట్లాడుతున్నారు. నేను ప్రభు కొరకు బ్రతికాను, మీరు కూడా ప్రభు కొరకు బ్రతకండి, ప్రభువులో జీవించండి, ప్రభువులోని యాత్రను కొనసాగించండి, ప్రభుతో ఏకమవ్వండి అని చెప్పి తల్లిగారు ఒక మంచి సందేశాన్ని దినమును మనకిస్తున్నారు. కాబట్టి అలాంటి అనుభవాలలో మనం కూడా నడిచి ప్రభు మహిమ కొరకు భూమి మీద బ్రతుకుదుముగాక. మనం ప్రభుతో సదాకాలం ఉండే దాని కొరకై ఆత్మదేవుడు మన అంతరంగాలను సిద్ధపరిచి ఆయనకు ఆలయాలుగా ఉండుటకు అనుదినము కృప చూపును గాక. ఆమె అవకాశం ఇచ్చిన దేవునికిని, తండ్రి సమానులైనటువంటి రవిప్రసాద్ అయ్య గారికి, అలాగే అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వర్తమానం హెచ్చరికలతో కూడినటువంటి వర్తమానమును అట్లనే భూమి మీద మనం జీవించుండగానే మన జీవితంలో ఎలా ఉండాలో తెలియపరుస్తూ దివ్యోపదేశమును అనుగ్రహించినటువంటి అశోక్ పాస్టర్ గారికి కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగానే తల్లిగారు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ప్రసంగి గ్రంథంలో ఇందాక పాస్టర్ గారు వాక్యం చదివించారు. ఒకని జన్మదినము కంటే వాని మరణ దినమే మేలు అని. మరణ దినము ఎలా మేలు, ఎందుకు మేలు అని అంటే దానికి ముందున్న మాట సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఉంది. భూమి మీద ఎవరికైతే మంచి పేరు ఉందో వారికి మరణ దినము మేలు. మంచి పేరు అంటే మంచి అర్థాలు వచ్చేదో బాగున్న పేరనో అట్లే కాదు. మంచి పేరు అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి ఉన్నటువంటి సాక్ష్యం, ఒక మనిషికి ఉన్నటువంటి సాక్ష్యం. ఒక్కొక్కరు బాగా గయాలోళ్ళు ఉంటారు, వాళ్ళని గది వాపు వాళ్ళ నోట్లో నోరు వేయలేమమ్మా అని అంటారు కదా. అది పేరంటే అది
పలానాయన ఉన్నాడు పుణ్యాత్ముడు అని చెప్పుకుంటారు. పేరంటే అదనమాట, సాక్ష్యము, క్రియలు, ప్రవర్తన. అది ఎవరికైతే బాగుందో వారికి మరణ దినము మేలు అని. ఎందుకంటే వారు దేవుని దగ్గరకు వెళతారు కాబట్టి వారికి అది మేలు. అట్లనే అమ్మగారు మంచి సాక్ష్యమును ఈ లోకంలో కలిగి ఉన్నారు. అధిక సమయం ప్రభు యొక్క సేవలోనూ, ప్రభు యొక్క పనిలోనూ, పరిచయలోనూ ఉన్నారు. బిడ్డను కూడా ప్రభు పనికి ప్రతిష్ఠించి ప్రభు యొక్క మార్గంలో నడిపించారు వారు. ఎట్లయినా ఎంతైనా ఒక గొప్ప సాక్ష్యాన్ని మన ముందు, మాదిరి జీవితాన్ని మన ముందు ఉంచారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. మన ముందు ఇంకా ఒక్కరు ఇద్దరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అమ్మగారి చిన్న కుమార్తె నవరత్నం గారు తల్లిగారి గురించి 2 మాటలు చెప్తారు. ఆ తర్వాత మనం ముందుకు వెళదాం. అమ్మగారిని ఆహ్వానిస్తాం. తల్లిగారి గురించినటువంటి 2 మాటలు, తల్లిగారి గురించినటువంటి 2 మాటలు జాగ్రత్తగా మీరు అందరు వినాలని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పాస్టర్ గారు, మరి ఎక్కడ కూర్చునే పాస్టర్ గారు వాళ్ళకి, మీరందరూ కూడా మా అమ్మ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ఏసీ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీ అందరికీ గుర్తే, ప్రమీల అని అడిగితే చెప్తుంది. అక్కడ కూర్చున్న ప్రమీల ఈ కాలనీ స్టార్ట్ అయినప్పుడు ఇళ్ళే లేవు. అమ్మ ఈ కాలనీలో మా అమ్మని గురించి చెప్పాలి అని అంటే ఈరోజు చాలదు. అయితే మా అమ్మ మమ్మల్ని ప్రార్థనలోనే పెంచింది. మా అమ్మకి మా నాన్నకి 30 సంవత్సరాల వయసు తేడా. నాన్న రిటైర్డ్ అయ్యాకే చనిపోయారు. అమ్మ అప్పుడు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పటి నుంచి నేను చాలా చిన్నపిల్లని. మా నాన్న నాకు ముఖం కూడా గుర్తుండదు. ఆ వయసులో మా నాన్న చనిపోతే మా అమ్మ మమ్మల్ని ఎంత ప్రేమగా పెంచింది అని అంటే ఆ ప్రేమని మేము వర్ణించలేము కూడా. అంత ప్రేమామూర్తురాలు మా అమ్మ. దానికి తోడు మంచి ప్రార్థనా పరురాలు. మా అమ్మ ప్రార్థన ఈరోజు మేము ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి కారణమైంది. అది ఎవరంటే మా అమ్మ ప్రార్థన. ఎప్పుడు మేలుకొని కళ్ళు తెరిస్తే మోకరించే ఉంటుంది మా అమ్మ. మా అమ్మ దగ్గరే మేము ప్రార్థన నేర్చుకున్నాం. ఎప్పుడైనా సరే మధ్యరాత్రి అప్పుడు కళ్ళు తెరిస్తే 90 ఏళ్ళు వచ్చి మొన్నటి దాకా అమ్మ మంచాన పడిన దాకా ఎప్పుడు చూసినా మామూలుగా మంచం మీద కూడా కూర్చోదు, కింద కూర్చోవలసిందే, మోకరించాల్సిందే. నాకు ఎప్పుడైనా మెళుకు వచ్చి చూస్తే మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అప్పుడు అనుకునేదాన్ని, అమ్మ చూడు ఎంత బాగా ప్రార్థనలో ఉంటున్నారో, నేను కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలా అన్న ఒక ఆలోచన నాకు అప్పుడు కలిగింది. అమ్మని గురించి చెప్పాలంటే చాలా ఇది. ఈ రోజున మీ అందరికీ అమ్మ తరపున ఒక సందేశం చెప్తున్నా. ఏంటి అని అంటే, పండ్లు ఇచ్చే చెట్టు అంట తన పండ్లు తను తిన్నదంట, ఎవరికి ఇతరులకు పంచిద్దంట. మా అమ్మ పండ్లు ఇచ్చే చెట్టు, ఆ పండ్లు ఆమె తినలా. ఆమె కష్టం అంతా కూడా ఆ పండ్లను తయారు చేయడానికే ఆమె శ్రమ పడింది. ఆ పండ్లని కడుపును పుట్టిన మాకు అనుగ్రహించింది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా అందరినీ వదిలేసేసుకొని ఈ కాలనీకి వచ్చి, ఈ కాలనీలో దేవుడంటే తెలియదు, యేసయ్యని కాలనీకి పరిచయం చేసిందే మా అమ్మ. ఇక్కడ చదువు రాని పిల్లలకి అది ప్రమీలాగా అడిగితే చెప్పిద్ది అమ్మని గురించి, మేము చెప్పలేము. కాలనీకి వచ్చిన దగ్గర నుంచి అమ్మ ఏం చేస్తుందో ఆ ప్రమీలాని అడిగితే చెప్పింది. వాళ్ళకి చదువు రాదు, బైబిల్ చదవగలిగిన చదువు వాళ్ళకి నేర్పించింది అమ్మ. నేర్పించి వాళ్ళు బైబిల్ చదువుతారు ఈ రోజున. ఆ విధంగా ఇక్కడ స్థలం కూడా విశ్వమోహన్ రెడ్డి అన్నగారు అమ్మ ప్రేమను చూసి ఈ స్థలం అంతా అమ్మకి చర్చి కట్టుకోవటానికి ఇచ్చారు. ఇంకా నిజంగా అప్పటి నుంచి ఊరగానేది అమ్మి, బాబు ఇక్కడేరా చర్చి కట్టాలరా అని. అన్నయ్య ఇప్పుడు గుంటూరులోనే ఉండేవాడు. అమ్మ బలవంతుడే, అమ్మ బలవంతంతోనే ఇక్కడికి వచ్చాడు, అమ్మ కోసమే వచ్చాడు. అన్నయ్యకి అసలు ఇక్కడికి వచ్చి చర్చి కట్టుకొని ఇక్కడ ఉండాలన్న కోరిక ఆలోచన లేదు. వాస్తవంగా చెప్పాలంటే అమ్మ బలవంతం మీద, అమ్మ ప్రార్థన మీద అన్నయ్య ఇక్కడికి వచ్చి అమ్మ కోసము ఈ యొక్క అమ్మ పునాది వేసిన ఈ కాలనీలో ఇంత చర్చి అమ్మకి సాక్ష్యం. ఈ చర్చి పక్కన వల్ల ధ్యాన మందిరం అమ్మకి సాక్ష్యం. పండ్లు ఇచ్చే చెట్టు తన పండ్లు ఏ విధంగా తిందో అలాగా మా అమ్మ పండ్లు ఇచ్చే చెట్టు కడుపును పుట్టిన బిడ్డలు మాకు ఇచ్చింది. తర్వాత ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి ఇచ్చింది. తర్వాత అన్నయ్యతో
సహవాసంలో ఉన్న 400 మంది పాస్టర్ గారు వాళ్ళకి కూడా అమ్మ ఆ ఫలాలు పంచింది మా అన్నయ్య ద్వారా. అయితే మీ అందరికీ ఒక్క మాట చెప్తున్నా, ఏమి లేదు, మనం పండు తింటాం, తిన్న తర్వాత తినండి, చక్కగా తినండి, ఆనందించండి, సంతోషంగా ఉండండి. అయితే మీరు తిన్న తర్వాత ఆ పండులో ఉన్న విత్తనాన్ని మాత్రం మీ పిల్లలకి నాటడం మాత్రం మర్చిపోవద్దు. మా అమ్మ మాకు నాటింది. ఏ విత్తనం అంటే ప్రార్థన అనే విత్తనాన్ని మాకు నాటింది. కాబట్టి ఈరోజు మేము ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిస్తున్నాం. మీ అందరికీ చెప్తున్నా, నిజంగా మా అమ్మ నాటిన ఆ ప్రార్థన అనే విత్తనము ఈరోజు మేము అనుభవిస్తున్నాము. మనం తిని పడేయద్దు ఆ విత్తనాన్ని. అది మన పిల్లలకి నాటినప్పుడు 1000 తరాలకి కృప చూపించేదేమో. ఉదయం మా అక్క అంటుంది, నిజంగానే పాప అమ్మ ప్రార్థన కాబట్టి ఈ రోజున మాకు ఈరోజు రాలేదు, ఇక్కడ అక్కడే ఉంది కానీ కొట్టుకులాడుతూ ఉంది, లైవ్లో చూస్తూనే ఉంటారు. అమ్మ ప్రార్థన ఈ రోజున మనం అందరం కూడా అమ్మ కడుపును పెట్టిన బిడ్డలు అందరం కూడా ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిస్తున్నామనంటే అమ్మ మోకాళ్ళ ప్రార్థన యొక్క ఫలమేను నేను రాలేకపోతున్నానని ఉదయం ఏడ్చింది. నిజంగా మీ అందరికీ ఒక మాట చెప్తాను, అమ్మలాగానే ప్రార్థనా పనులు కండి, మీ బిడ్డలను ప్రార్థనలో పెంచండి. మీరు ఫలించినప్పుడు మీ బిడ్డలు ఫలిస్తారు. అది ఎలా అంటే 1000 తరాల కృప చూపించే కృప. ఇది మా అమ్మ మా కొరకు ఆస్తులు సంపాదించాల, కృప సంపాదించింది. మా అమ్మ నీతి ఫలాలు పొందుకుంది. మొన్నటి దినాన పాస్టర్స్ అందరూ వచ్చారు, 50 మంది పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. ఆ రోజు నా అమ్మని అందరూ సావకరే ఇక్కడ రెడీ చేసి రోడ్డు దాకా మోసుకునే పోయారు, వెగ్గోళ్ళు కూడా ఎక్కించుకొని. అంతగా ఘనంగా నేను అనుకున్నా, ఏసయ్యా కరోనా అయిపోయాక అమ్మని తీసుకో, ఇప్పుడు వద్దు, అమ్మనికి ఘనంగా బరియలు జరగాల, మా కోసం చాలా శ్రమ పడింది అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. అమ్మ చనిపోయాక మొన్న అనుకున్నా అమ్మ బరియలు చూశాక. అసలు కరోనా లేనప్పుడు అందరూ వచ్చి ఘనంగా బరియలు చేసే కన్నా ఈ కరోనా టైంలో ఘనంగా బరియలు చేశారే, అది దేవుని నామానికి ఘనత. అమ్మ నీతి ఫలాలు అన్నది. ఆ రోజున నీతి ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ రోజున నేను ప్రత్యక్షంగా అమ్మ యొక్క బరియల్లో చూశాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మకి లాగానే ప్రార్థన చేసుకోండి, మీ పిల్లలకి ప్రార్థన నేర్పించండి. మీ పిల్లలు దేవుళ్ళ ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించడానికి మీరు ప్రార్థనా పనులైనప్పుడు 1000 తరాల కృపను మీ బిడ్డల కోసం మిగిలించుకోండి. మా అమ్మ మాకు మిగిలించిపోయిందని ఈరోజు నేను ధైర్యంగా చెప్తాను. ఈ అవకాశం మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా అమ్మతో మాట్లాడే ఈ అవకాశం మా అమ్మే ఇచ్చినందుకు దేవుడు ఇస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, ఏమనంటే దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నది అనే మాట. మొన్నటి దినాన అయ్యగారు అమ్మగారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న సందర్భంలో సిద్ధపాటు ఆరాధన అని పెట్టి లైవ్ ఇచ్చారు. ఆ లైవ్ మేమందరం చూస్తూ ఉన్నాం. ఆక్సిజన్ కూడా గుంటూరు నుంచి పంపిస్తాం అయ్యగారు అంటే, లేదయ్యా ఆరోగ్యం నాకు తెలిసిపోతూ ఉంది, క్షీణిస్తూ ఉంది, మీరు ఆక్సిజన్ పంపించినా కానీ ఇంకా ప్రయోజనం ఉండదు అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఊరుకున్నాము. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు అనుకుంటా, 12 గంటల టైంలో అయ్యగారు ఫోన్ చేశారు, అయ్యా అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళారు అని. బాగా గమనించండి మాట. 12 గంటలు 11:40 12 మధ్యలో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మాకేమో ఒక చిన్న ప్రార్థన ఉంది, ఒక చిన్న కూడిక లాంటిది, ఒక 10 నిమిషాలు. అది ముగించుకుంటే 12:15 అయిపోయింది. గుంటూరులో 12ంటికి షాపులన్నీ బంద్. రోడ్ల మీద పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ అడ్డాలు పెట్టేసి ఎవరు ఎటు పోకుండా ఆపేస్తూ ఉన్నారు.
12 గంటల నుండి పోలీసులు రోడ్డు మీద ఉంటారు, కనీసం ఒక 2 గంటల పాటు. ఇటువంటి పరిస్థితిలో 12:10కో 12:15కో ఇక మేము మొదలు పెట్టుకొని, మీరు ఆ రోజు చూశారు, 3 గంటలకి ఇక్కడ బాక్సు కావలసిన పూలు కానీ ఇంకా పూల దండలు ఏవైతే అవసరమై ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొని ఒక 7-8 కార్లు వచ్చేసారు. ఎట్లా ఉరుకులు పరుగులు తీశారు అంటే ఆ రోజు దైవ సేవకులు నిజంగా ఇది కేవలము దేవుని కృప, దేవుని కార్యము అని మేము ఆ రోజు గమనించాం. మేము వచ్చేసరికి తమ్ముడిని ప్రొక్లైనర్ కూడా మాట్లాడి ఉంచాయా అని చెప్పాము. అయ్యగారు 3:30కి షార్ప్గా ఇక్కడ బయలుదేరిపోవాల్సిందే అని చెప్పారు. అట్లనే జరిగిపోయింది, అంతా సమకూడి జరిగిపోయింది. టైం అయిపోయింది, షాపులన్నీ కట్టేశారు, 12 షాపులు కట్టేస్తారు. 12:30కి మేము బయలుదేరాం, అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని. కానీ అన్నీ సమకూడినాయి. దేవుడు ఆ భూస్థాపనను చాలా ఘనంగా జరిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో అయ్యగారు ఉన్నారు, వారు ముగింపు మాటలు పలికిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు. ముగింపు మాటలు 2. చెప్పుకోవడానికి ఏమీ ఉండవు. అంటే 2 మాటలు 3 మాటలు చెప్పి ముగించుకోలేదు. ఒక జీవితం అంతా ఇవాళ నేను ఇలా ఉండగలిగానంటే మా అమ్మ పుణ్యమే. చివరి దాకా బాబు బాబు అంటనే చచ్చిపోయింది. ఇంకా చచ్చిపోయే ముందు కూడా బాబు బాబు అంటనే చచ్చిపోయింది. మనకి రుణాలు పెద్ద పెద్ద మాటలు ఉండవు. నాకు ఒక సంతోషం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు దాకా నన్ను పోషించుకుంటా వచ్చింది. మీకు తెలుసు, ఈ చర్చి మిగిలిచిపోయింది. ఎందుకంటే ఈ చర్చిలో ఆమె ప్రతి అణువు ఉంది. ఆమె డబ్బులు లేని పార్ట్ ఉంది అంటే నేను అనుకోకుండా. ఇంకా 2-3 నెలల క్రితం కూడా దానికోసం దాచిపెట్టుకున్న 2.5 లక్షలు ఈ చర్చే పెట్టాను. నేను అనుకుంటా ఉన్నా, గుడి పూర్తయితే అమ్మ ఉండదేమో, గుడి పనులు పూర్తయితే ఇంకా అమ్మ ఉండదు అని అనుకుంటానే ఉన్నా. అలాగే జరిగింది. మమ్మల్ని గురించి ఇప్పుడే చెప్పుకోలేం, కానీ నేను అనుకుంటున్నాను 2 ఏళ్ళు మనం గుడి పండుగ చేసుకోవాలి. 20 కరోనా నుంచి దేవుడి దయ వల్ల ఈ నెల చివరికి కొంచెం ఈజ్ అయితే వచ్చే నెల 27న ఆమె పుట్టినరోజు, అమ్మ పుట్టినరోజు. నేను అనుకున్నా అప్పటికి గవర్నమెంట్ లెక్కలో 90 నిండుతుంది. మామూలుగా అయితే మా లెక్కలో 93 ఏళ్ళు అమ్మకి, గవర్నమెంట్ లెక్కలో 90 ఏళ్ళు నిండుతాయి. సో ఆ రోజు మంచిగా పండుగ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. సరే, అంతవరకే ప్రాప్తం, నేను దాని గురించి ఏమీ కావడం. నాకైతే ఒక తృప్తి ఏంటంటే నమ్మని మంచిగా చూసుకున్నాను అని చెప్తుంది. తల్లి కాబట్టి డైపర్ ఒక్కటే నేను మార్చలేదు, కానీ మిగిలిన పనులన్నీ చేసుకున్నాను. అదొక తృప్తి. చంటి పిల్లల్ని మమ్మల్ని ఎలా సాకిందో అలాగా ఆమెను చూసుకోవడానికి దేవుడు కృపించాడు. కానీ ఇంకా నాకేమి
చెప్పాలో అర్థం కాదు. 27వ తారీఖున ఆమె గురించి చెప్పుకోవాల్సిన మాట చాలా ఉన్నాయి. మమ్మల్ని ఎట్లా ఇది చేసిందో, ఆమె గురించి మేము ఎలా ఇదయ్యాం. చర్చి ఒక్కటే, ఇంకా పేరు మీద కాలనీ ఉన్నంత వరకు చర్చి ఉంటుంది. చర్చి ఉన్నంత వరకు మమ్మల్ని చక్కని మాటలు తల్లిగారిని గురించి, ఆమె యొక్క ప్రేమను, వారు చేసిన పరిచయం గురించి చెప్పిన గారికి నాకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ముగింపులోనికి వెళ్దాము. సరే, మనమందరం మోకరించినట్లయితే ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం. అమ్మగారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, ప్రత్యేకించి అయ్యగారికి, అట్లనే కుమార్తెల కుటుంబాలకు, మనమరాళ్ళ కుటుంబాలకు దేవుడు ఆదరణను, ఓదార్పును కలిగించేటట్టుగా అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు, 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 స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు, 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 స్తోత్రములు. మన మధ్యలో ఉన్న నూకా గారు ముగించి ప్రార్థన చేస్తారు. కృప కలిగిన దేవా, దైవంగా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మా ప్రియ తల్లి గారు గ్రేస్ రత్నమ్మ గారిని ప్రభా నాయన, మరి దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా మీరు మాకు చూపిన కృప కొరకై నీకు వందనాలు ప్రభా నాయన. యా ప్రభా నాయన, నీ వాక్యమును బట్టి నాయన మేమన్న నిరీక్షణ కలిగి జీవించడానికి ప్రభు మీరు చూపిన కృప కొరకై వందనాలు. ఈ లోకంలో ప్రభా నాయన నీ కొరకు నాయన మేము చేసేటువంటి నాయన ఈ జీవితం ప్రభా నాయన అది మా యొక్క భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది దైవ సేవకులు మీరు తెలియజేశారు ప్రభా నాయన. అలాగే ప్రభా నిలిచి భక్తి చేసినట్టు మేము జీవిస్తున్నట్టు మేము కూడా ప్రభా నాయన అలాంటి భక్తులు ముందుకు సాగి కూడా మాకు నేర్పించమడుగుతున్నాము స్వామి, నీకు వందనాలు. ఇదిగో తల్లి గారి యొక్క నాయన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థన జీవితం నాయన, ఆమె చేసినటువంటి ప్రార్థన భక్తి నాయన వారి బిడ్డల తరములకు ఎంతగా ఉపయోగపడిందో నాయన వారు తెలియజేస్తున్నారు ప్రభా నాయన. ఇదిగో యొక్క మందిరం కొరకు తల్లి గారు చేసినటువంటి ప్రయాస ప్రభా నాయన, అయా ప్రభా నాయన ఆమె ఖర్చు చేసింది ప్రభా నాయన. మీరు ఎంత మాత్రం ఉంచుకునే దేవుడు కాదు ప్రభా నాయన. మీరు తప్పక ప్రభా నాయన వారి పిల్లలను మీరు ఆశ్రయించే దేవుడు ప్రభా నాయన. వారి అవసరం మీరు తీర్చే దేవుడు నాయన, నీకు వందనాలు. వారికి సమృద్ధినిచ్చే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇదిగో నడిపించే దేవుడు నమ్ముతూ ఉన్నాం ప్రభా నాయన. ఇక ముందు కూడా ప్రభా నాయన ఇదిగో వారి పిల్లలను ప్రభా నాయన, దైవజనులను ప్రభా నాయన, సంఘమును ప్రభా నాయన, వారు చేస్తున్న పరీక్షలు ప్రభా నాయన మీరు ముందుకు నడిపించి సహాయం చేయమడుగుతున్నాం ప్రభా నాయన, మీకు వందనాలు. కాబట్టి మాటతో మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోవడానికి ప్రభు మీరు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడా ఆదరించేవాడానికి వందనాలు నాయన. అయ్యా ఈ సంఘ కాపరి మీరు ఆదరించండి, బలపరచండి. ఇదిగో ప్రభా నాయన తన అణువులో ప్రభా నాయన యొక్క ఆదరణ మాటలు ఉంచమడుగుతున్నాం ప్రభా. అలాగే వారి చెల్లిగారిని మీరు దర్శించండి, బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా చెరుకు రోజున సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారికి అందించిన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నడిపించిన దేవుని సాకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా అందరూ జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. యూపీఎఫ్ నాయన అయా సంఘ కాపుల కొరకు, నాయకుల కొరకు ప్రభా నాయన, అయా అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అధ్యయనం కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ఈ పరీక్షలన్నీ కూడా సజావుగా ముందుకు సాగి ముందుకు వెళ్ళకు నాయన. మీ మరి ఎక్కువ కృపను ప్రభా నాయన మీ దాసుని నుంచి సహాయం చేయమని గొప్ప కార్యం జరిగించి మహిమయు ఘనతయు ప్రభావం మీరే ఆరోపించుతున్నాం. అయా మేలు జరిగించి సమస్తము సమకూడి ధరలో జరిగించినట్లుగా మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసు ఘననామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి
అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం సకల పరిశుద్ధులకును చేరున్న మనకును, అమ్మగారు విడిచి వెళ్ళినటువంటి బిడ్డల కుటుంబాలకును, వారి పరిచర్యలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై ఉండి సంరక్షించి వర్ధిల్లజేయును గాక. వందన సమర్పణ అయ్యగారు చేస్తారు. అశోక్ అన్న, అశోక్. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా గుంటూరులో ఉన్న అక్టము యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్. మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు వాళ్ళే చేశారు, 2 మరణాలు వాళ్ళే చేశారు. మా పెద్దోడి పెళ్లితో మొదలైంది. మా పెద్దోడి పెళ్ళి అప్పుడు ఏసన్న గారు ఉన్నారు, ఏసన్న గారి చర్చిలోనే జరిగింది. మా పెద్దోడి పెళ్ళి తర్వాత పాషం గారు చనిపోయారు. అప్పుడు కూడా పెద్దోడి పెళ్ళి ఎలాగూ చేశారు, పాషం గారి కార్యక్రమం అంతా కూడా చేశారు. ఆ తర్వాత మా చిన్నోడి పెళ్ళి, మళ్ళీ ఇప్పుడు మా అమ్మ నిర్గమం. సో 2 పెళ్ళిళ్ళు చేశారు, 2 మరణాలు చేశారు. అందుకని మా యూపీ బిడ్డలందరికి కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. వాళ్ళ ప్రేమ, ఇంకా వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగే ఉంటారు, నాకు ఇంట్లో పిల్లల్లాగానే ఉంటారు, అంటే పిలుచుకుంటారు. వాళ్ళు ఎంత పెద్ద పాత్రలైనా ఆ ప్రేమను అలాగే నా పట్ల చూపిస్తారు. అందుకని యూపీఎఫ్కి ప్రత్యేకమైన వందనాలు ఎప్పటికీ చెల్లించుకుంటాను. నన్ను కూడా వీళ్ళే పంపించాలి. అది తర్వాత మాకు ఈ మధ్య ఒక ఏడాది నుంచి ఒక అధ్యయనం అని ఒక కుటుంబాన్ని, దాంట్లో యూపీఎఫ్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. మా అధ్యయన కుటుంబం, ఎందుకంటే వాళ్ళని రోజు బలపించుకుంటూ ఉంటాను నేను లైవ్లో. 11ంటికి లైవ్ ఇస్తాను కదా. అధ్యయన కుటుంబం చాలామంది లైవ్లో ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళందరికీ కూడా, అధ్యయన కుటుంబానికి కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మా పెద్దక్క చనిపోయినప్పుడు కబురు లేటుగా అందింది, వెళ్ళటానికి కుదరలా. మా అమ్మోళ్ళు ప్రయత్నం చేశారు కానీ మా అమ్మోళ్ళు వెళ్ళేసరికి అయిపోయింది. మా అమ్మ అన్న మాట నాకు బాగా గుర్తు, ఇక్కడ చూడకపోతే అక్కడ చూస్తాం లేరా, ఎందుకు బాధ. ఎంత ధైర్యంగా అందామన్నమాట, చాలా ధైర్యంగా అందామన్నమాట. మా అమ్మ చనిపోయి ఇప్పుడు అదే చెప్పాను నేను, అమ్మ ప్రశాంతంగా పెడవే, పైన 3 అల్లుళ్ళు ఉన్నారు, కోళ్ళు ఉంది, అక్క ఉంది, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నదమ్ములు అందరూ ఉన్నారు, అంతకని ప్రశాంతంగా వెళ్ళు అని అంటే, ఇంకా కొంచెం సేపట్లో చచ్చిపోయి ముందు అయ్యా వెళ్తున్నాం అయ్యా అని చెప్పింది. ఎప్పుడు డబ్బులు తెచ్చట ఇచ్చేది, ఏటీఎం కార్డు ఉండగా ఇప్పుడు ఇచ్చేదే, కానీ ఏం చేస్తున్నావురా అని అడిగేది కాదు. అంటే ఆమెకు తెలుసు నేనేమి వేస్ట్ చేయను అని ఆమెకు తెలుసు. ఏం చేస్తున్నావురా అని అడిగేది కాదు. ఈసారి ఈ సందర్భంలో నాకెందుకు నా కూతుళ్ళిద్దరు, మా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు తెలియకుండా ఎంత నన్ను ప్రోత్సహించారో అర్థమవుతుంది. అమ్మ డబ్బులన్నీ ఆగం చేస్తున్నాడు అన్నయ్య అని ఒకళ్ళల్లా, అంతకుముందు అనుకుంటే అనుకోని ఉండొచ్చు, నేనేమంటున్నా. ఎట్టయినా బిడ్డలు కాబట్టి అమ్మ డబ్బులన్నీ ఆగం చేస్తున్నాడు అన్నయ్య అని మా అక్క చెల్లెళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కానీ నన్ను మాత్రం ఎప్పుడు ఆగం చేస్తున్నావురా అని చెప్పంట.
మనసులో అనుకుంటే అనుకున్నారు, అది మానవ బలహీనత సహజం. కానీ ఏమేనా అలా ఇంకా నా కూతుళ్ళు నిజంగా మా పెద్దోడు కానీ మా చిన్నోడు కానీ నా కూతుళ్ళు వాళ్ళు ఒక్కరు మా నాన్న అమ్మ డబ్బులన్నీ నాన్నమ్మ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ గుడికి పెడుతున్నాడు, మాకేమైనా కొని పెట్టవచ్చు కదా అని ఒక్కరోజు అమ్మ. ఇవాళ ఇన్ని లక్షల గుడి కట్టుకున్నాం అంటే ఇప్పుడు ఈ గుళ్ళో సగానికి పైన మా అమ్మయ్యే, మీ కూడా కాదు, మీది ఒకంతు కూడా ఉండదు అన్నారు, మీది ఒకంతు కూడా ఉండదు, సగం ఏమనాలి ఒక 5 భాగం మీద ఉంటుందేమో, ఒక 5% మీద ఉంటుందేమో. కాకపోతే మీరు ఇచ్చిన ఎక్కువ భాగం ఇయ్యి అమ్మ బండలే అంటే తలా ఒక బండి అయింది అని చెప్పి మీరు తలా ఒక బండి ఇచ్చారు. అయినా దీంట్లో మళ్ళీ 3 వంతులు అవ్వాలి, 3వ వంతు అవ్వాలి. మా పాస్టర్స్ ఫెలోషిప్ వాడు జాన్ పాల్ వచ్చి వాడు 15,000 ఇచ్చి అన్న నా బండ్లు కూడా ఉంటాయి అన్న, అది ఎంత సంతోషం వేసింది. అంటే ప్రతిదీ మా పిల్లలు ఎప్పుడు, మా ఇద్దరు పిల్లలు కూడా ఎప్పుడు నేను అన్నా అమ్మా మీకు ఏమి ఇవ్వలేని అంటే ఆశపడకుండా ఉండటం నేర్పించావు నాన్న, మాకు ఆ విలువదారు, ఆ నైతిక విలువదారు, మాకు విలువలు నేర్పించావు అని మా పిల్లలిద్దరూ అనేవాడిని. అందుకని అంటే నేను అలా చెప్పి అమ్మ గుడి ఉన్నంత వరకు అమ్మ ఉంటుంది, గుడి ఉన్నంత వరకు అమ్మతో పాటు కుటుంబం అంతా ఉంటుంది అని చెప్పాను. నేను ఎప్పుడు చెబుతా కదా, ఇది ఆస్తి కాదు కదా, నేను ఇప్పుడు ఈ మాట చెబుతూ ఉంటాను. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా మమ్మల్ని వచ్చిన డబ్బులు వచ్చినట్టు అలాగే తీసి దీనికి ఖర్చు పెట్టినా ఎప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఇది మా పిల్లలకు కూడా చెప్పేవాడు, పిల్లలు ఉన్నప్పుడు కూడా చెప్పేవాడు, మీకు తెలుసు ఇది ఆస్తి కాదు, ఇది కుటుంబం ఆస్తి కాదు, కుటుంబ వారసత్వం కాదు, ఇది ప్రార్థనకి ఆస్తి. ప్రార్థన జరగాలి, అది నా కోరిక. ఏంటంటే మీకేం చెప్పాను నేను, పీపుల్ మే కమ్, గాడ్ సస్టైన్స్ హిస్ బాడీ ద చర్చ్. దేవుడు తన సంఘం అనే శరీరాన్ని కాపాడుతూ ఉంటాడు. జనం వస్తూ ఉంటారు, జనం పోతూ ఉంటారు. మార్టిన్ లూథర్ మన చర్చి మన పితరుడు చెప్పిన మాట, జనం వస్తూ ఉంటారు, జనం పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ బుడతలన్నీ రేపు పెళ్ళైతే ఎటు పోతాయో కదా. ఇదంటే పాపం పెళ్లి చేసుకున్న ఏడే ఉంది కాబట్టి దేవుడి దయ వలన గుళ్ళెమ్మ పుణ్యాన ఇది ఏడే ఉంది కాబట్టి వీళ్ళు ఉన్నారు. మేరీ అప్పుడప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏడే ఉంది. అది అసలు అదైతే సంస్కారానికి ఏడున్నా వచ్చేది. అది మిగతా వాళ్ళు పోయారు, ఎంతమంది వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. అందుకని పెళ్ళిళ్ళు చేసి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మాయి వెళ్ళిపోయింది, ప్రజలు వస్తారు, ప్రజలు పోతూ ఉంటారు. కానీ సంఘం అనే శరీరాన్ని దేవుడు ఎప్పుడు పోషించుకుంటూ ఉంటాడు, సంరక్షించుకుంటూ ఉంటాడు. మన సిద్ధాంతం అదే. కనుక ఇక్కడ నిత్యము ప్రార్థనలు జరగాలి, నిత్యము ఆరాధనలు జరగాలి. ఇది ఒక స్థిరమైన ఆదర్శవంతమైన సంఘంగా ఉండాలి. డబ్బులు లెక్క కాదు, ఇది ఒక ఆదర్శవంతమైన సంఘంగా ఉండాలి. మళ్ళీ నేనేమంటానంటే పేదోళ్ళ సంఘంగానే ఉండాలి. ఇది పెద్దోళ్ళ సంఘంగా వద్దు, పేదోళ్ళ సంఘంగానే ఉండాలి. పెద్దోళ్ళు వచ్చిన కాడ నుంచి మనం కుర్చీలు ఆడేద్దాం వెళ్ళిపోని కూడా. అందుకని పేదోళ్ళ సంఘంగానే ఉండాలి. మనం ఇలాగే ఈ గుళ్ళో అభివృద్ధి పొందుతూ ఉండాలి. కనుక మరి ముఖ్యంగా చివరి దినాల్లో మా చెల్లి అంత బాగా వచ్చి సేవ చేసిందో నాకు. అందుకని మా పాప అయితే నేను నల్లదిద్దిపోయేవాడిని. మళ్ళీ చిన్నక్క కానీ మా పెద్దక్క కూతుళ్ళు కానీ ఆ పిల్లలు కానీ అందరూ ఆ లైవ్లో ఇచ్చే చూసి సంతోషపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చూపిస్తూ ఉన్నాను. 27వ తారీఖు, వచ్చే నెల 27వ తారీఖు అంత బాగా వాతావరణం అంతా బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ రోజు ప్రార్థన పెట్టుకుందాం. మరి మా యూపీఎఫ్ కుటుంబానికి, మా అధ్యయన కుటుంబానికి, ఆ తర్వాత ఇక్కడున్న మా కుటుంబానికి, మీరు కూడా నా కుటుంబమే కదా.
అందుకని మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి దూరం నుండి వచ్చిన మిత్రుడికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పటికీ చెప్పేది ఇది. తర్వాత ఇప్పుడు నా ముందున్న టాస్క్ ఏంటంటే ధ్యాన మందిరం కోసం దాచుకున్న డబ్బులన్నీ ఎందుకు అట్టు పెట్టాలనిపించింది. దీనికి పెట్టాను. ఈ గుడి అంగుళం పూర్తవుతుంటే ఒక మనసులో ఉంటానుంది, గుడి పూర్తయితే అమ్మ ఉండదు అని అనుకుంటానే ఉన్నాను. పనులన్నీ పూర్తయిపోయినాయి. ఆమె ప్రశాంతంగా వెళ్ళింది. కనుక అమ్మనే గుళ్ళోకి వచ్చిన ప్రతిసారి దేవుడితో పాటు అమ్మను కూడా ఒకసారి అటు గుర్తు చేసుకుంటాం. అందరికీ ఉన్నాను.